హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు మన రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్. చాలా ఈజీ బ్రేక్ఫాస్ట్ అండి. ముందుగా ఆనియన్ తీసుకుని వీలైనంత చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చి కూడా సన్నటి ముక్కలుగా కట్ చేసుకోండి, అప్పుడు బాగుంటుంది. ఆ తర్వాత ఒక చిన్న టమాటా మరీ పెద్దది తీసుకోమాకండి, టేస్ట్ బాగోదు. చిన్నది సరిపోతుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర కూడా, ఇది ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని కట్ చేసుకున్న ముక్కలన్నిటిని అందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, అదేవిధంగా కారం ప్లేస్లో మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నేను 4 ఎగ్స్ అనేవి యాడ్ చేశానండి. మీరు యాడ్ చేసే ఎగ్స్ని బట్టి ఆనియన్స్ అనేవి తీసుకోండి. పిల్లలకి మనం రోజు డైలీ ఎగ్ ఇస్తాం కదండి. ఎప్పుడైనా వాళ్ళు ఎగ్ వద్దు అన్నప్పుడు గనక ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ చేసామనుకోండి, బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది, అదేవిధంగా ఎగ్ కూడా కవర్ అయిపోతుంది. ఇక్కడ నేను 4 ఎగ్స్ అనేవి తీసుకున్నానండి. పిల్లలు కూడా ఇష్టంగా తినాలి కదండి బ్రేక్ఫాస్ట్. ఇలా 4 ఎగ్స్ని పగలగొట్టుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత పాన్ తీసుకొని దాని మీద బటర్ వేసుకోవాలి. బటర్ కాకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నాకు బటర్ వేయటం ఇష్టం. సో ఇలా బటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలా మిశ్రమాన్ని పోసుకున్న తర్వాత దాని మీద బ్రెడ్ అనేది తీసుకొని 2 వైపులా ఒకసారి ఇలా ఆమ్లెట్కి అంటించుకొని తీసుకోవాలి. చూసారు కదా, ఇలా చేసిన తర్వాత బ్రెడ్ని అలా వదిలేసి ఇప్పుడు ఆమ్లెట్ మొత్తాన్ని బ్రెడ్ మీదకి ఫోల్డ్ చేసుకుంటూ ఉండాలి. దీని మీదకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది కానీ లేకపోతే బటర్ అనేది కానీ యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. చాలా ఈజీ ప్రాసెస్. 15 మినిట్స్లో మనకి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది, హెల్తీగా కూడా ఉంటుంది. చూసారు కదా, ఇదే బ్రెడ్ ఆమ్లెట్ బయట అయితే ఎంత తీసుకుంటారో నాకు తెలియదు, నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. కానీ మీరు ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి, చాలా టేస్టీగా అనిపిస్తుంది. మార్నింగ్ టైం ఈజీ బ్రేక్ఫాస్ట్. మరి ఇంకెందుకు ఆలస్యం, మరిన్ని వంటకాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.